హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే అందరం కలిసి హోటల్లో అయితే దిగిపోయాము ఫ్రెండ్స్. ఫస్ట్ డే అయితే సింహాచలం వెళ్ళి దైవదర్శనం అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్. ద్వారకా హోటల్లో అయితే స్టే చేసేసి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము నెక్స్ట్ వచ్చేసి ఏం బీచ్కి వెళ్తున్నామంటే యారడా బీచ్ అండి. అక్కడికైతే వెళ్తున్నాము, యారడా బీచ్కి. అన్నీ హిల్స్ కదండి, హిల్స్ చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళిపోవాలి. తిరుపతి ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది ఫ్రెండ్స్. చూడండి, పైనుంచి ఇలా వెళ్తుంటే వ్యూ అయితే సిటీ అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి, అందరూ ఆగి మరీ చూస్తున్నారు ఫ్రెండ్స్. మేమైతే బస్లో అయితే అందరం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ అందరం ఇంట్రడ్యూస్ అవుతున్నామండి. వాళ్ళు బాయ్స్ అంటే ఎప్పటికీ కలుస్తారు. వాళ్ళు అయితే జనరల్గా ఎప్పటి నుంచి 9-12 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళందరిది. లేడీస్ అయితే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కలవడం అనేది. అందుకోసమే మమ్మల్ని పరిచయం చేస్తున్నారు అందరికీ, పిల్లలని మమ్మల్ని. పిల్లలైతే అందరూ ఆల్మోస్ట్ విండో సైడ్సే కూర్చున్నారండి. వాళ్ళు విండో సైడ్ కూర్చొని మా పెద్ద అబ్బాయి అయితే ఈ వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను ఎలా అయినా తీయమంటా అని అనుకున్నాడంట తను. మమ్మీ ఎలా ఏమైనా తీయమంటది కదా, అందుకే తీసి పెడతాను అని తీసాడంట ఫ్రెండ్స్. తర్వాత చెప్పాడు నాకు. మేమైతే చూడలేకపోయాము. ఇక సెల్ఫ్ ఇంట్రడక్షన్లో డ్యాన్స్లు వేసుకుంటూ ఈ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉండిపోయాము ఫ్రెండ్స్. అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది కదా. మళ్ళీ వచ్చేటప్పుడు ఈ దారి వెంట రామ అంట అండి. వేరే రూట్ ఉందంట మళ్ళీ నెక్స్ట్ వేరే వెళ్ళడానికి. బీచ్ అయితే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పటికైతే దగ్గరలోకి వచ్చేసాము. పిల్లలైతే చూస్తూ వామ్మో మనం ఇంత పైకి వెళ్ళామా అని ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, బీచ్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. చూడండి ఫ్రెండ్స్, అలలో అయితే ఎంత బాగా వస్తున్నాయో. కానీ ఒక్క విషయంలోనే భయం ఇస్తుంది ఫ్రెండ్స్ అందరికీ. అలలు వస్తూ ఉంటాయి కదా. పిల్లలందరికీ ముందుగానే జాగ్రత్తలు చెప్పి ఉంచాము ఫ్రెండ్స్. అందరం అయితే పిల్లలకి వన్ డ్రెస్ ఎక్స్ట్రా తీసుకెళ్తున్నామండి. వాళ్ళనైతే ఎడ్జెస్లోనే ఆడుకోమని చెప్పాము ఫ్రెండ్స్. ఎంతైనా ఇసుక అంటుకుంటుంది కదా, తర్వాత వేయడానికని ఎక్స్ట్రా డ్రెస్ అయితే తీసుకెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో. అలలు అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అరుచుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. బీచ్ దగ్గరికి రాగానే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఎర్లీ మార్నింగే 9:30కే వెళ్ళామండి. చూడండి ఫ్రెండ్స్, ఎవ్వరూ కనిపిస్తలేరు సరిగా. ఒక 5-6 మెంబర్స్ అలా ఉన్నారు అంతే అండి. ఏం షాప్స్ అయితే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. సో మేమైతే ఎంజాయ్ అయితే బాగా చెయ్యాలి అనుకున్నాము, చేస్తున్నాము కూడా. అందరం ఫస్ట్ టైం కలిసాము కదా, అంత ఫ్రీగా అందరం కలిసి చేస్తున్నాము ఫ్రెండ్స్. చూడండి, బాగుంది కదా వ్యూ అనేది. దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక వెళ్తున్నాము అందరం కూడా. చూడండి, ఇంకా ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరం ఇలా ఎడ్జస్ట్లోనే నిలబడి అందరూ వైఫ్స్ హస్బెండ్స్ని ఎత్తుకోవాలని కండిషన్ పెట్టారు. సో మేమైతే ఎత్తుకున్నామండి. ఆల్మోస్ట్ అందరూ ఎత్తుకున్నారు. 1 మినిట్ అంటే 1 మినిట్ అయితే ఉండలేకపోయాము. అలా జస్ట్ 5-6 సెకండ్స్ అయితే ఎత్తుకొని ఉన్నాము ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే షిప్ యార్డ్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. కాకపోతే దాని లోపలికి అలో లేదంట. బయట నుంచే చూసి వెళ్ళండి అంటే బయట నుంచే చూసేసి వెళ్తున్నాము. పిక్స్ అయితే దిగుతున్నాము ఫ్రెండ్స్. ఇక పిక్స్ దిగడానికే టైం అయితే ఫుల్ టైం అయిపోతుంది ఫ్రెండ్స్. అందరం ఫ్యామిలీస్ అండ్ అందరం కలిసి దిగుతున్నాము కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.